హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం 2024కు సంబంధించినటువంటి కోర్టు తీర్పులు మరియు వివిధ అంశాలపైన ఒక రౌండ్ ఆఫ్ వీడియోని చూద్దాం. అలాగే నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. తప్పనిసరిగా లైక్ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మరిన్ని వీడియోలు చేయడం కోసం ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. అంతేకాకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్లో సదస్సులు సమావేశాలపైన రౌండ్ ఆఫ్ వీడియో ఉంది, అవార్డ్స్ పైన రౌండ్ ఆఫ్ వీడియో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన రౌండ్ ఆఫ్ వీడియో ఉంది, సూచీల నివేదికల పైన రౌండ్ ఆఫ్ వీడియో ఉంది. అలాగే ముఖ్యమైన వ్యక్తులు వారి పదవుల పైన కూడా ఒక రౌండ్ ఆఫ్ వీడియో చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి మీరు చూడండి. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర ముగిసింది. కొత్త చట్టాలతో ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేయడం, SMS వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సామాన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోలో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షలు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేర్లు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించాయన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందజేస్తాయని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతుల్లోని రాజద్రోహిని ఇప్పుడు దేశద్రోహిగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యలకు పాల్పడితే IPC ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లు వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేస్తారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తాయి. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్లు సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడం ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్ పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానంతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్ల లోపు 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసు సహాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సామాన్ల దాకా అన్ని ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లే పని లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. SMS ద్వారా కూడా సామాన్లు పంపవచ్చు. పరిధిలో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా FIR దాఖలు చేసే 0 FIR విధానాన్ని ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలు పోలీస్ స్టేషన్ లో ప్రదర్శిస్తారు. SC వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో SC, STలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో 7 న్యాయమూర్తుల్లో ఒక జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. అసలు కేసు ఏంటనంటే, వాల్మీకిలు, మాజాబీ, సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. SC కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో EV చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టులో 5 జడ్జీల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో
సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేటర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై పునర్సమీక్షించాలని పేర్కొంటూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఈ కేసుకు బదిలీ చేసింది. ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందనంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై 3 రోజుల పాటు వాదనలు జరగగా ఫిబ్రవరి 8వ తేదీన రిజర్వ్ చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు 5 నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది. కేంద్రం యొక్క వాదనలు ఏంటి అనంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించాయి. రిజర్వేషన్ అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాలలో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు, కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం లక్ష్యమని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. బ్రిటిష్ వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపాన్నిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్ళు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలను తీసేశారు. కల్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గ్రంథాలయంలో కొలువు తీర్చారు. సిజేఐ డివై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్ళు లేని కబోది కాదని, బ్రిటిష్ వలస వాదనలను వదిలించుకుని భారత న్యాయ వ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని, రాజుల కాలం నాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సిజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీ వనిత వేషధారణలో కాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితల స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుది రూపులిచ్చారు. భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అక్టోబర్ 24వ తేదీన ఎక్స్లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో సంప్రదించి జస్టిస్ ఖన్నాను నియమించినట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నవంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 2025 మే 13వ తేదీ పదవి విరమణ చేయనున్నారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వకేట్ గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు నూతన సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనంటే నవంబర్ 11వ తేదీన అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని భారత సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా. సుప్రీంకోర్టులో మొత్తం 34 జడ్జిల సంఖ్య కాగా ప్రస్తుతం 32 మాత్రమే ఉన్నారు. మాజీ సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ పదవి విరమణతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్మోహన్ 2009 డిసెంబర్ 19వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2 కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్లను సుప్రీంకోర్టు
న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రావ్ మేఘ్వాల్ జూలై 16వ తేదీన వెల్లడించారు. కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కొలేజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటేశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా ఆర్ మహదేవ్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐలతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. కోలకత్తాలోని ఆర్టికర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అన్ని వర్గాల ప్రజలు బాధితురాలి పక్షాన నిలబడి ప్రతి అమ్మాయిపై జరుగుతున్న ఈ అత్యాచారంపై కఠినమైన చర్యలు చేపట్టాలని నిరసనకు దిగారు. వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు తాజాగా వీటిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ఆగస్టు 18వ తేదీన తెలిపింది. ముస్లింల పెళ్లిళ్లకు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. ముస్లిం పెళ్లి విడాకుల చట్టం 1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్సెస్ బిల్లు 2024ను తీసుకువచ్చింది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది. గతంలో కాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితుల, విడాకులు తీసుకున్నారా లేదా వైధవ్యం సంప్రాప్తించిందా అనే వివరాలు వెల్లడించాలి. ఇరువురికి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అస్సాం ప్రభుత్వం చెప్తుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ రద్దు చేసి ఇకపై పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పి అస్సాం ప్రభుత్వం బిల్లు పాస్ చేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.